ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే హరీష్ రావుని విచారించిన సిట్ ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేపు మరి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. అయితే కాసేపట్లో అటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇప్పుడు కేటీఆర్ కి నోటీస్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఓవర్ టు యు. సో విజయ చంద్రిక, తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు ఒక తుది అంకానికి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం ఒక ఆరోపణల మీదనే బేస్ కాకుండా ఒక పూర్తి స్థాయి విచారణ, నివేదిక, సాంకేతిక పరమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి అనేక అంశాలను సిట్ ఇప్పటికే సేకరించింది. సో వాటిని బేస్ చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులే కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, సో వీళ్ళని విచారిస్తోంది. సో ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డటువంటి అధికారులను విచారించి సో వాళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించింది. సో ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము దాదాపుగా 2 ఏళ్లుగా కొనసాగుతూనే వస్తుంది. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దానిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డటువంటి ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిపారు, సో ఎందుకు జరిపారు, సో ఏ పరిస్థితుల మీద జరపమని చెప్పేసి ఆదేశించారు. సో ఈ అన్ని అంశాలపైన కూడా ఒక క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం సిట్ చేస్తుంది. సో దాంట్లో భాగంగానే సో సంచలనాలు కూడా కొన్ని నమోదయ్యేటువంటి అవకాశాలు రానున్నటువంటి రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. సో గత ప్రభుత్వంలో పెద్దగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం పోయిన తర్వాత సో జ్యుడిషియల్ విచారణకు ఎక్కడ కూడా అంటే సిట్ లాంటి విచారణకు కేసీఆర్ కానీ లేదా హరీష్ రావు కానీ హాజరు కాలేదు. సో హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఘోష్ విచారణకు మాత్రమే హాజరయ్యారు. సో ఎక్కడ కూడా పోలీసుల విచారణలో హరీష్ రావు హాజరు కాలేదు. తర్వాత ఈ ఫార్ములా ఈరేస్కు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తర్వాత సో ఇప్పుడు ఆయన ఈ సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ విచారణకు హాజరవుతున్నారు. సో ఇక అంటే కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఆదేశాల ద్వారానే విచారణ జరిగింది అని చెప్పి ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి సిట్ ఇక ఆయనను కూడా విచారణకు పిలిచేటువంటి అంశం మీద కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఈ సిట్ విచారణకు సంబంధించి కొన్ని అంటే సిట్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక అంశాలు మనకు వెలుగులోకి వచ్చాయి. సో రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు, రకరకాల అంశాలను మనం పక్కన పెడితే సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కవిత కూడా కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాయి. చివరికి తన బావాని చూడకుండా తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినటువంటి దుర్మార్గుడు అని చెప్పేసి కూడా ఆమె కేటీఆర్ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. సో ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇక హరీష్ రావు నుంచి నెక్స్ట్ ఎవరు అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కేటీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక కేటీఆర్ తర్వాత ఎవరు? ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉంటూ కేసీఆర్ పక్కనే ఉంటూ ఆయనకు అత్యంత సన్నిహితునుగా ఆయనకు షాడో సీఎంగా ఇప్పటివరకే పిలిపించుకుంటున్నటువంటి సంతోష్ రావును కూడా ఈ విచారణకు పిలుస్తారనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాధాకిషన్ రావు ఎవరైతే గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు విచారణ సందర్భంగా సంతోష్ రావు ఆదేశాల మేరకే, సంతోష్ రావు రాసిచ్చినటువంటి స్లిప్ల మేరకే తాము ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశామనేటువంటి అంశాన్ని రాధాకిషన్ రావు చెప్పారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన వాంగ్మూలం ఆధారంగానే సంతోష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో తొలుత హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత విక్టిమ్ గా కవిత భర్త, తర్వాత సంతోష్ రావు, ఆ తర్వాత కేసీఆర్ ను విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తాయి. సో తెలంగాణలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది ఒక రాజకీయంగా సంచలనంగా మారబోతోంది. ఒక తెలంగాణ రాజకీయాలను కూడా కుదిపేసే అంశంగా మనకు మారబోతోంది. సో ఇప్పటికే ఘోష్ కమిషన్ ముందర విచారణకు హాజరైనటువంటి కేసీఆర్ ను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలవడం అనేటువంటిది ఒక ఎంత పెద్ద సంచలనమైనటువంటి అంశంగా మనకు చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కనుక చూస్తే సో గతంలో ప్రభుత్వం అంటే 2024 మార్చిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైతే సో అనేక మందిని విచారించింది. దాంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఒక తుది అంకానికి ఇప్పుడు వచ్చింది. సో కనుకనే ఇటీవల కాలంలో పూర్తిగా సిట్లో ఉన్నటువంటి అధికారులను కూడా ప్రక్షాళన చేసింది. సో ఒక సమర్థుడైనటువంటి ఒక గట్టి అధికారిని ఈ సిట్కు నేతృత్వం వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సజ్జనార్ గా బాధ్యతలు అప్పచెప్పింది. ప్రస్తుతం సిట్ విచారణ అంతా కూడా సజ్జనార్ నేతృత్వంలో జరుగుతుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి కేసీఆర్ ను విచారించాలంటే సిట్ లో ఒక కీలకమైనటువంటి సమర్థుడైనటువంటి అధికారి ఉండాలి. కాబట్టి ఒక అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్నటువంటి సజ్జనార్ని ప్రభుత్వం సిట్ విచారణకు
వేసింది. సో ఇప్పుడు ఆయన నేతృత్వంలో ఈ తుది విచారణ అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఫుల్ స్టాప్ పడుతుందా ఈ విచారణకి? సో తర్వాత సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి అన్న దాని మీద అయితే కొంత చర్చ జరుగుతుంది. ఇది కేటీఆర్ గతంలో ఉన్నటువంటి ఒక లొట్టపీస్ కేసు లాగానే మిగిలిపోతుందా, లేదా పూర్తి స్థాయి ఆధారాలతో, సాంకేతికపరమైనటువంటి ఆధారాలతో సిట్ సో ఈ అంశాలన్నిటి కూడా వెలుగులోకి తీసుకొచ్చి వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుందా అనేటువంటిది మాత్రం చూడాలి. అయితే ఈ సిట్ విచారణ సందర్భంగా, తుది విచారణ సందర్భంగా విచారణ తుది అంకానికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో సో రాజకీయ పరంగా కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. రానున్నటువంటి రోజులు అంటే ఒక 2 రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రానున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ను పూర్తిగా కట్టడి చేయడం కోసం, వాళ్ళందరినీ కూడా ఈ సిట్ విచారణలోనే వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడం కోసం, ఈ అంశానికే పరిమితం చేయడం కోసమే ఇప్పుడు ఉన్న బలంగా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ లాంటి నేతలను విచారణకు పిలుస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. సో మొత్తం మీద చూడాలి ఈ విచారణ ఎలా సాగుతుంది. సో ఏ అంశాలను బయటికి తీసుకొస్తారు, సో ఈ విచారణకు ఇంకా ఫుల్ స్టాప్ పడుతుందా, కేసీఆర్ ను ఎప్పుడు విచారణకు పిలుస్తారు, ఇంకా కేసీఆర్ తో పాటుగా చివరి విచారణలో ఎవరెవరిని విచారణకు పిలుస్తారనేది కొంత ఆసక్తిగా అయితే మారింది. సో మొత్తం మీద హరీష్ రావు విచారణ తర్వాత అంటే 2 రోజుల తర్వాత కేటీఆర్ ను కూడా రేపు విచారణకు పిలుస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే హరీష్ రావు ముందర అనేక అంశాలను సిట్ పెట్టింది. హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి వ్యక్తిగా కాకుండా ఫోన్ ట్యాపింగ్ బలైనటువంటి బాధితుడిగానే హరీష్ రావుని మొన్న విచారణ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే 2018 నుంచి 19 మధ్య కాలంలో సో హరీష్ రావు ఫోన్ ని ఇటు కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని, అలానే హరీష్ రావుతో పాటుగా తనకు దగ్గరగా ఉండేటువంటి సన్నిహితుల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆ పూర్తి వివరాలను కూడా హరీష్ రావు ముందు పెట్టి విచారణ జరిపించినట్టుగా మనకు బయట వార్తలు అయితే అందుతున్నాయి. సో ఈ అంశంలో ఇప్పుడు కేటీఆర్ మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. సో రాజకీయ విమర్శలు కూడా చేశారు. గతంలో కేసీఆర్ అనేక మంది సినీ నటులను, సినీ ప్రముఖులను, అలానే రియల్ ఎస్టేట్ పెద్దలను, వీళ్ళందరి ఫోన్లను కూడా కేటీఆర్ ట్యాపింగ్ చేయించారనేటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయి. సో ఇప్పటికే సాంకేతికపరమైనటువంటి అంశాలన్నింటినీ, ఆధారాలన్నింటినీ కూడా సిట్ సేకరించినటువంటి నేపథ్యంలో సో రేపు కేటీఆర్ విషయంలో జరిపేటువంటి సిట్ విచారణ సో ఏ రకంగా ఉంటుంది, సో కేటీఆర్ ను ఎట్లాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు, సో కేటీఆర్ నుంచి ఎట్లాంటి ఆధారాలను సేకరించబోతున్నారు అనేటువంటిది మాత్రం ఒకంత ఆసక్తిగా ఉంది. సో సిట్ విచారణ రేపు కేటీఆర్ ను విచారణ జరపనున్నటువంటి నేపథ్యంలో సో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, సో ఎట్లాంటి విచారణ జరగబోతుంది. సో బీఆర్ఎస్ మనం చూసాం, హరీష్ రావు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి మనం చూసాం. ఇక సాక్షాత్తు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు కాసేపట్లో కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. సో కేటీఆర్ అలానే మెదక్ పర్యటనలో ఉన్నటువంటి హరీష్ రావు కూడా కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు. సో రేపు విచారణ సందర్భంగా ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై